ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన నోళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు. మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన నోళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే. కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీ భూమి